వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరసు కళ్ళు పీకించాడు శ్రీకృష్ణదేవరాయలు. తన సొంత ఖర్చుల కోసం టోపీలు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లిదండ్రులని బంధించాడు. తల్లి గర్భంలో చనిపోబోయే బిందుసారుడిని చాణక్యుడు తన ఉపాయంతో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణమయ్యాడు. చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యంపై పగ పెంచుకున్నాడు శకుడు. అదే శకుని చెప్పుడు మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు. చెప్పుడు మాటలు విని రావణ బ్రహ్మ అంతటి మహాజ్ఞాని సీతమ్మ తల్లిని అపహరించి రాముడితో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు. చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు కొందరు. చెప్పుడు మాటలు విని సంసారాలని నాశనం చేసుకున్నవారు మరికొందరు. చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు కొందరు. చెప్పుడు మాటలు విని ప్రఖ్యాత రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్ ని కత్తులతో పొడిచి చంపారు అతని స్నేహితులు మరియు సెనెట్ సభ్యులు. ఆ తర్వాత పశ్చాత్తాపపడి అదే కత్తితో పొడుచుకొని చనిపోయారు. శకుని చెప్పుడు మాటలు వినటం వలన హస్తినాపురం మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయ్యింది. మనమెంత